వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ గారికి, హనుమంతరావు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ నళిని గారికి, మురళీకృష్ణ గారికి,
గౌరవ జెడిఓస్ వి గోవిందరాజు గారికి, సత్యనారాయణ గారికి, రెడ్డి గారికి, నా సోదర ప్రిన్సిపాల్కి, ప్రియమైనటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఈ మలికిపురంలో మాకంటూ ఒక స్థానాన్ని కల్పించినటువంటి మలికిపురం తల్లిదండ్రులందరికీ మా సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భాష్యం రామకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి కాదు, శక్తి. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క శక్తి అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో, మధ్యతరగతి వాళ్ళు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించినటువంటి మహత్తర వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక సుందరమైనటువంటి రూపం మన భాష్యం రామకృష్ణ గారి. ఒక మధ్యతరగతి కుటుంబంలో, ఒక మారుమూల గ్రామంలో మామూలు ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్గా తన అనుభవాన్ని విద్యార్థులకు పంచుతూ, నా విద్యార్థులకు ఈ స్థాయి ఎడ్యుకేషన్ అనేటువంటిది సరిపోదు, వాళ్ళ యొక్క ఆశయాలు అనేటువంటివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశపడి కలలుగని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా వ్యవస్థను రూపొందించాలని కలగన్నారు. దాన్ని సాకారం చేయడం కోసం మొట్టమొదటి అడుగు 1993వ సంవత్సరంలో వేయటం జరిగింది. 183 మంది విద్యార్థులతో ఒక చిన్న స్థాయి పాఠశాలను స్థాపించి, ఈ రోజున ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇవాళ మన సంస్థలో చదువుకుంటున్నారని చెప్పడానికి, ఆ సంస్థలో నేను పనిచేస్తున్నానని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. కొన్ని వేల కుటుంబాలు వారి యొక్క ఉద్యోగాలను చేపట్టి వాళ్ళ కుటుంబ పోషణ చేసుకుంటున్నారు ఈ విద్యా సంస్థలో. కొన్ని లక్షల మంది చిన్నారులు మా పాఠశాలలో చదువుకుంటూ ఉన్నతమైనటువంటి భవిష్యత్తును రూపుదిద్దుకుంటున్నటువంటి వారు మా భాష్యం విద్యా సంస్థలో నేను చెప్పడానికి మరొకసారి గర్వంగా ఫీల్ అవుతున్నాను. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, ఎక్కడికి వెళ్ళినా భాష్యం అనేటువంటిది ఒక గొప్ప ఎంపిక అనేటువంటిది నిరూపితమైంది. ఇక ముందు కూడా నిరూపితం అవుతూనే ఉంటుందని ఈ సభా ప్రాంగణంలో చెప్తున్నాను. చక్కనైనటువంటి మార్గంలో నడిపిస్తారని, నా చెయ్యి వదలరని నేను మిమ్మల్ని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా మన భాష్యం విద్యా సంస్థల్లో మా విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది తెలియకుండానే మీరు జాయిన్ చేయడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. భాష్యం అంటే ఒక గొప్ప ఎంపిక. ఆ ఎంపిక, మీ ఎంపిక సరైనదే అని మేము నిరూపిస్తున్నాం, ఇక ముందు కూడా నిరూపిస్తాం. అలాగే శ్రీనివాస్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఈరోజు మలికిపురంలో ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది. మలికిపురంలో బ్రాంచ్ పెట్టాలని 4 years బ్యాక్ నుంచి అనుకుంటున్నాం, కానీ మేము సక్సెస్ అవుతామో లేదో అనే భయంతో మరి లేట్గా స్టార్ట్ చేసాం. లేట్గా స్టార్ట్ చేసినా సరే మా తల్లిదండ్రులు మాకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల 1 సంవత్సరం గడిచిపోయిందంటే చాలా విచిత్రంగా ఉంది. మీరు
మాకు మొదటి సంవత్సరంలోనే మీ పిల్లల్ని మా మీద నమ్మకంతో జాయిన్ చేసినందుకు మీకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీకు మీ పిల్లల భవిష్యత్తులో ఏ సహాయ సహకారాలు కావాలన్నా సరే, 10th క్లాస్ అయిపోయినా సరే, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐఐటి ఎక్కడైనా సరే భాష్యం విద్యార్థులకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా సరే మేము ఎప్పుడూ మా విద్యార్థులందరికీ అందిస్తూ ఉంటాం. మా డైరెక్టర్ గారు ఈరోజు ఇక్కడికి హాజరవ్వాలి. సారు ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వల్ల గుంటూరులో ఉండిపోవాల్సి వచ్చింది. సో ఆయన మీకందరికీ పేరు పేరున నా ద్వారా కృతజ్ఞతలు తెలియజేయమన్నారు. తప్పకుండా మళ్ళీ నవంబర్ 14th లోపు ఏదైనా ఫంక్షన్లో సార్ని తీసుకొచ్చి మీతో ఇంటరాక్ట్ చేయిస్తాను. మీరు మీ సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా మా భాష్య విద్యా సంస్థలకు అందిస్తారని కోరుకుంటున్నాను. మా భాష్యంలో చదవడం వల్ల విద్యార్థులకి చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పడం మా సంస్థల్లో గొప్పతనం. అది భాష్యం వల్లే సాధ్యం. ఎందుకంటే మాకు మా డైరెక్టర్ సార్ నేర్పింది క్రమశిక్షణతో కూడిన విద్య. సో దాన్ని మా విద్యా సంస్థల ద్వారా మా పిల్లలందరికీ మేము చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ఇస్తున్నాం. దాన్ని మీరు మలికిపురం లాంటి ఊర్లో ఒక విలేజ్లో ఇక్కడికి పెట్టామంటే దాన్ని ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల చదువుల కోసం వాళ్ళు ఇక్కడ పనులన్నీ వదులుకొని వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇల్లు అన్నీ వదులుకొని టౌన్లోకి వచ్చి స్థిరపడుతున్నారు. దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మా విద్యా సంస్థలు స్థాపించండి అని మా డైరెక్టర్ గారు చెప్పడం వల్ల మేము ఇలాంటి ఊర్లకి వచ్చి కూడా మా కార్పొరేట్ స్కూల్స్ ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మీరు మాకు మంచి సహాయ సహకారాలు అందించారు. చక్కగా మేము మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మీ సహాయ సహకారాలు లేకపోతే మేము ఇలా ఇంత ఘనంగా విద్య 1 yearని పూర్తి చేసుకోలేము. ఇది రాబోయే సంవత్సరంలో కూడా మీరు ఇలాగే మీ కోఆపరేషన్ కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ఆల్. వేదికలలో పెద్దలకి, ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసిన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం కల్పించిన భాషం స్కూల్ వాళ్ళకి, ఎడ్యుకేషన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చాలా చిన్నగా షార్ట్ మెసేజ్ మాత్రం ఇంకోటి ఇవ్వాలనుకున్నాను, మెయిన్లీ స్టూడెంట్స్ కోసం. ఇప్పుడు బేసిక్ స్టడీస్ అనేవి ఇప్పుడు చాలా కాంపిటేటివ్గా తయారైనాయండి. ఒకప్పుడు కాలంలో ఏంటంటే చదివాము, ఆడాము, పాడాము, ఒక లెవెల్కి రీచ్ అయ్యాము అనేది ఉండేది. కానీ ఇప్పుడు వచ్చి కాంపిటీషన్ పెరిగే కొద్దీ కూడా స్టూడెంట్స్కి కూడా మధ్యలో కాంపిటీషన్ పెరిగి వాళ్ళలో స్ట్రెస్ బాగా ఇంక్రీజ్ అయిందండి. కానీ ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి చాలా స్కూల్స్, మన భాష స్కూల్ లాంటి వాళ్ళు కూడా స్పోర్ట్స్, గేమ్స్ వాటి మీద కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారండి. ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ ఉండాలి, అలాగే స్పోర్ట్స్, గేమ్స్లో కూడా బ్యాలెన్స్డ్ ఉండాలి. మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉండాలి. కొత్తవి నేర్చుకోవాలి అంటే మైండ్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉండాలి. ఆ రిఫ్రెష్మెంట్ ఓన్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్, గేమ్స్ ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే మనకి కొత్త నాలెడ్జ్ అది కూడా పెరుగుతుంది. అండ్ ఆల్వేస్ డ్రీమ్ బిగ్ అనేది మనం ఇది చేయగలుగుతామా అనే డౌట్ ఎవరికీ ఉండకూడదు. మనం ఇది చేయగలుగుతాము, మేము సాధించలేనిది ఏమీ లేదు అని ఎప్పుడు కూడా మైండ్లో ఒక గోల్ సెట్ చేసుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. కానీ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నా మైండ్లో ఒకటి, నా డ్రీమ్ ఏంటి అని అడిగారు. ఒకసారి నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాను, హోప్స్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నీ డ్రీమ్ ఏంటమ్మా అని అడిగారు. అప్పటికి నాకు డాక్టర్ అవ్వాలంటే ఎలా అనేది తెలియదు బేసిక్గా. కానీ చెప్పడం ఏంటంటే నేను పెద్దయ్యాక డాక్టర్ని అవ్వాలి అనుకున్నాను అని చెప్పాను. అక్కడి నుంచి కూడా అంత చిన్న ఏజ్ నుంచి కూడా మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, డాక్టర్ అవ్వాలనుకున్నావు కదరా బాగా చదవాలి, డాక్టర్ అవ్వాలనుకున్నావు కదరా బాగా చదవాలి. ప్రతి స్టేజ్లోనూ కూడా 2nd క్లాస్, 3rd క్లాస్ అలా ప్రతి స్టేజ్లోనూ కూడా నన్ను ఎంకరేజ్ బాగా చేశారు. వేదికపై ఆసీనులైన నేటి ముఖ్య అతిథి డాక్టర్ నల్లి గారికి,
the East and West zonal incharges, and the young and dynamic leader of Malkipuram branch, Mr. Venkateshwar Rao, and the sub-zonal in charge, Mr. Srinivas, Govindraj Garu, Satyanarayana Garu, and the principals of other branches. మరి ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలలో గత 17 సంవత్సరాల నుంచి మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రీతమ విద్యార్థుల తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ మా భాష్యం విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ భాష్యం రామకృష్ణ గారి తరపున, మరి మల్కీపురం బ్రాంచ్ తరపున మీ అందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలి. విద్యార్థులందరికీ మరి ఫస్ట్ యాన్యువల్ డే బెస్ట్ విషెస్. మరి ఇలాంటి టైంలో జనరల్గా మీటింగ్స్ వినడానికి ఏ పిల్లవాడు ఏ పేరెంట్ ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ పిల్లల డ్యాన్సెస్ కావాలి, వాళ్ళ పిల్లలు ఎలా డ్యాన్స్ చేస్తారో చూసి వాటిని చక్కగా ఫోటోలు తీసుకుని వాటిని చూస్తే ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ మరి మమ్మల్ని గెస్ట్లుగా పైన కూర్చోబెట్టారు కాబట్టి ఏదో ఒకటి 2 ముక్కలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అందుకని నేను చిన్న డైలాగులు చెప్తాను, పిల్లలందరూ ఎంటర్టైన్ అవుతారు. మీకు మాటలు కావాలా, పాటలు కావాలా? మిమ్మల్ని డ్యాన్సులు కావాలా, మాటలు స్పీచ్లు కావాలా మీకు? రైట్. అందుకే సూటిగా సుత్తి లేకుండా 2 నిమిషాల్లో కన్క్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత చక్కగా మీరందరూ హ్యాపీగా డాన్సులు చేసుకోండి. మరి ఇందాక పెద్దలు మాట్లాడుతూ అబ్దుల్ కలాం గారి గురించి చెప్పారు. అబ్దుల్ కలాం గారి గురించి 2 మాటల్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అబ్దుల్ కలాం యొక్క కెరీర్ ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రామేశ్వరం అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో ప్రారంభమైంది. ఆయన తన తండ్రితో పాటు చేపల వేటకి వెళ్ళేవాడు, పాల ప్యాకెట్లు అమ్మేవాడు, పేపర్లు అమ్మినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఆయన అంత మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి అబ్దుల్ కలాం అంచెలంచెలుగా ఎదిగి చాలా గొప్ప స్థాయికి ఎదిగారు. అయితే అబ్దుల్ కలాం తల్లి గురించి చెప్తూ ఒక వండర్ఫుల్ కొటేషన్ చెప్తారండి. ఒక 2 లైన్లు తన యొక్క బుక్లో ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఒక బుక్లో అబ్దుల్ కలాం రాసుకున్నారు. ఏంటి అబ్దుల్ కలాం రాసుకున్నదంటే, అబ్దుల్ కలాం చదువుతున్నప్పుడు ఆయన అనుకున్నటువంటి ఉద్యోగం వేరు, తనకు వచ్చినటువంటి ఉద్యోగం వేరు. అలా డిప్రెషన్లో వెళ్ళి రిషికేశ్లో ఉన్నటువంటి ఒక స్వామీజీ ఆశ్రమంలో కూర్చుంటే ఆ స్వామీజీ అడుగుతాడు అబ్దుల్ కలాం గారిని, ఏంట్రా బాబు అంత డల్గా ఉన్నావు, అంత నీరసంగా ఉన్నావంటే అబ్దుల్ కలాం చెప్తారు ఆ స్వామీజీకి, స్వామీజీ నేను చదువుకున్న చదువు వేరు, నేను పొందాలనుకున్న ఉద్యోగం వేరు, నాకు వచ్చిన ఉద్యోగం వేరు. ఈ వచ్చినటువంటి ఉద్యోగం చేయటం ససేమిరా నాకు ఇష్టం లేదు, అందుకే నేను డల్గా ఉన్నానని చెప్తాడు. అప్పుడు స్వామీజీ వెంటనే, ఒరే పిచ్చివాడా, నీ ద్వారా ఆ భగవంతుని జాతికి ఏం అందించాలనుకుని నీకు ఈ ఉద్యోగంలో స్థానం కల్పించాడో నువ్వు దాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నావంటే వెంటనే అబ్దుల్ కలాం ఒక్కసారిగా రియలైజ్ అయిపోయి ఆ ఉద్యోగాన్ని అంగీకరించాడు. కట్ చేస్తే అలాంటి అబ్దుల్ కలాం భారతదేశానికి ఉపగ్రహాలను అందించే మహాపురుషుడయ్యాడు, భారత రాష్ట్రపతి అయ్యాడు. అయితే అలాంటి అబ్దుల్ కలాం ఏం చెప్పుకుంటాడంటే అదే పుస్తకంలో అబ్దుల్ కలాం ఏం చెప్పుకుంటాడంటే, అమ్మా ఈ అబ్దుల్ కలాం ఈరోజు ఈ భారతదేశానికి రాష్ట్రపతి, ఈ భారతదేశానికి కావాల్సినటువంటి అనేక వందల క్షిపణులను డిజైన్ చేసినటువంటి ఒక ప్రముఖ శాస్త్రవేత్త. మరి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడినటువంటి ఒక శాస్త్రవేత్త నీ బిడ్డ అబ్దుల్ కలాం. కానీ ఈ అబ్దుల్ కలాం శరీరంలోకి ఇంత శక్తి, ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చినాయో తెలుసా అమ్మా? తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో ఒక చిన్న పెంకుటింట్లో రాత్రి 8 గంటల టైంలో నేను పుస్తకం తీసుకుని చదువుకుంటూ అమ్మ ఆకలేస్తుందని చెప్పేసి ప్లేట్ పట్టుకుని నీ దగ్గర వచ్చి నుంచుంటే, నీ కాళ్ళ దగ్గర నుంచుంటే నువ్వు పొయ్యి దగ్గర నిలబడి అటు ఇటు తిరగవేసిన నూనె వేయిన 2 రొట్టెలు నా ప్లేట్లో వేసి అత్యంత ప్రేమతో కూర వేసి నా తల మీద చేతితో నిమురుతూ, నానా నువ్వు జీవితంలో చాలా గొప్పవాడు అవుతావు అని నువ్వు నన్ను ఆశీర్వదిస్తూ పెట్టినటువంటి ఆ రొట్టెలు ఈ అబ్దుల్ కలాం శరీరంలో ఎంత శక్తిని పెంచినాయమ్మా. ఇది నా గొప్పతనం కాదమ్మా, నీ యొక్క ఆశీస్సుల యొక్క బలమమ్మా, నువ్వు పెట్టిన రొట్టెల బలమమ్మా అని చెప్పి ఆ పుస్తకంలో స్వయంగా అబ్దుల్ కలాం రాసుకున్నారు. అంతటి ద గ్రేట్ పర్సన్ అబ్దుల్ కలాం. అతను కోరుకున్నది ఏమిటో తెలుసా? అమ్మా, ఇంతటి కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి నేను ఒకరోజు నీకు గౌరవించాను, కానీ ఈ రోజు నీకు గౌరవిద్దామంటే, నీకు పాదాభివందనం చేద్దామంటే భౌతికంగా నువ్వు నా దగ్గర లేవు. కాబట్టి ఏదో ఒక రోజు ఈ శరీరం పడిపోతుంది అంటే అబ్దుల్ కలాం అనేటువంటి నేను చనిపోతాను. చనిపోయిన తర్వాత నువ్వు ఏ శరీరంతో ఏ లోకానికి వెళ్ళావో ఆ శరీరంతో ఆ లోకానికి వచ్చి ఈ భూమి మీద, ఈ పృథ్వీ మీద ఇన్ని కీర్తి పరిస్థితులు రావడానికి కారణమైనటువంటి ఆశీర్వచనం చేసినటువంటి నీ పాదాలకు నా తలను తాటించి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నాడు. సచ్ ఎ గ్రేట్ పర్సన్ అబ్దుల్
కలాం. అలాంటి కొడుకులు కావాలి, అలాంటి కూతుళ్ళు కావాలి ప్రజెంట్ సమాజానికి. మరి అట్లాగే భాష్యం రామకృష్ణ గారి గురించి కూడా మా ప్రిన్సిపల్ వెంకటేశ్వర గారు చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే బాగా కష్టపడాలి, కష్టం విలువ తెలుసుండాలి, అందరినీ కలుపుకొని పని చేయించేటువంటి సామర్థ్యం ఉండాలి. అన్ని రకాల క్వాలిటీస్ భాష్యం రామకృష్ణ గారికి ఉన్నాయి. అయితే ఈ క్వాలిటీస్ అన్ని విజయం యొక్క ఒకవైపు అయితే, రెండో వైపు ఏమిటంటే ఆయన తల్లిని అమితంగా ప్రేమిస్తారు, చాలా అమితంగా ప్రేమిస్తారు. ఎంత అమితంగా ప్రేమిస్తారంటే ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్, అన్కౌంటబుల్, అంత లెక్కలేనంత ఇదిగా ఆయన తల్లిని ప్రేమిస్తారు. కాబట్టి ఆ తల్లి యొక్క ప్రేమ అతని యొక్క విజయంలో చాలా ఉన్నతమైనటువంటి పాత్రను పోషించింది. అందుకే మరి ఈరోజు 118 శాఖలతో శాఖోపశాఖలుగా విస్తరించి మరి తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందింది భాషా విద్యా సంస్థలు. మరి భాషా విద్యా సంస్థల్లో మరి గోవిందరాజు గారు చెప్పినట్లుగా ఒక చదువుకే కాకుండా క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అందుకే మేము ఎంచుకున్నటువంటి స్లోగన్, మేము ఎంచుకున్నటువంటి కొటేషన్ శీలేన సోబతే విద్య. మా లోగో ఏమిటంటే శీలేన సోబతే విద్య. శీలము అంటే గుణము, శోభించడం అంటే ప్రకాశింపజేయడం, విద్య అంటే మీలో ఉన్నటువంటి సద్గుణాలను ప్రకాశింపజేయడమే, ఎన్లైటన్మెంట్ చేయడమే విద్య యొక్క పరమావధి అని చెప్పేసి ద గ్రేట్ ఫిలాసఫర్ స్వామి వివేకానంద చెప్తారు. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ క్యారెక్టర్ బిల్డింగ్. అందుకే ఐ రిక్వెస్ట్ ఆల్ మై స్టూడెంట్స్, ఆల్ మై డియర్ స్టూడెంట్స్, యూ ట్రై టు ఎన్హాన్స్ యువర్ ఎబిలిటీ, యూ ట్రై టు ఎన్హాన్స్ యువర్ క్యారెక్టర్. You don't give much importance to getting marks, automatically. If you give importance to your character, automatically you can get good marks, no doubt at all. Tennis play తెలుసు మీ అందరికీ. ఆవిడ ఒక చిన్న కొటేషన్ చెప్తుంది, రూపాయల కన్నా రూపం గొప్పది, వందల కన్నా వినయం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మీ విద్యార్థి జీవితం గొప్పది. ఫ్రెండ్స్, కోట్ల కన్నా కొనలేని మీ విద్యార్థి జీవితం గొప్పది. యూ కెన్ ఎంజాయ్ యువర్ చైల్డ్హుడ్, యూ కెన్ ఎంజాయ్ యువర్ దట్ స్టూడెంట్ లైఫ్. ఓకే, సో ఫైనల్గా మీ అందరికీ పవన్ కళ్యాణ్ ఇష్టమేనా? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇష్టమేనా? అవునా? రైట్. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న డైలాగ్. ఈ పెన్ను నాది, పెన్సిల్ నాది, షార్ప్నర్ నాది, ఎరైజర్ నాది, చాక్లెట్ నాది, ప్లేస్ నాది. ఇది ఒక చిన్న పిల్లవాడి డైలాగ్. ఈ చెట్టు నాది, పుట్ట నాది, గట్టు నాది, ఈ గట్టు నాది, ఇల్లు నాది, పొలం నాది. ఇది ఒక సామాన్య రైతు డైలాగ్. ఈ శతాబ్దం మొత్తం నాదే. శ్రీశ్రీ డైలాగ్. శృతి నాదే, రివాల్వర్ నాదే. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఇది బాలకృష్ణ డైలాగ్. రైట్. ప్రపంచంలో ఉన్న 224 దేశాలు నావే. ప్రపంచంలో ఉన్న 7 కోట్ల జనాభా నాదే. 3 కోట్ల జీవజాతులున్న అవధుల్లేని ఈ సువిశాల సుందర శాశ్వత అద్భుత భూ ప్రపంచమంతా నాదే. రాబోయే 200 సంవత్సరాలు నావే. నేను మరణించిన తర్వాత కనీసం 200 సంవత్సరాలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉంటా. చరిత్రలో నాకై ఒక పేజీని లిఖించుకుంటా. మీ అందరితో శభాష్ అనిపించుకుంటా. ఇది ఒక భాష్యం స్టూడెంట్ డైలాగ్ కావాలి ఫ్రెండ్స్, ఇది ఒక భాష్యం స్టూడెంట్ డైలాగ్ కావాలి. ఆ విధంగా మీరందరూ ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.